ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే గాలి నీరు వీటి యొక్క పొల్యూషన్ కంటామినేషన్ తోటి మనకు జరిగే హెల్త్ హజార్డ్స్ గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా గాలితోటి ఎన్నో గ్యాసెస్, ఇండస్ట్రియల్ గ్యాసెస్, వెహికులర్ గ్యాసెస్ అండ్ గాలిలో ఉండే తేమ ఫ్లక్చుయేషన్స్, ఓజోన్ లేయర్ కింద ఉండే ఇతరత్ర పొల్యూటెంట్స్, టాక్సిన్స్ ఇవన్నీ గాలి ద్వారా మనకు ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దాంతోపాటు వాటర్లో మనకు ఎన్నో బ్యాక్టీరియా, అలాగే ఫంగై ఆర్ ఇతరత్ర టాక్సిన్స్, కంటామినేషన్ విత్ హెవీ మెటల్స్ లాంటివి ఉంటాయి. అదే గాలిలో మనకు వైరస్ల ఎఫెక్ట్ నుంచి కూడా ఆ పొల్యూషన్ వలన కూడా మనకు ఎక్కువగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే గాలి ద్వారా మనకు వ్యాప్తి చెందే రోగాలు మోస్ట్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత స్కిన్, హెయిర్, ఆ తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే పేగులు, కడుపు, తద్వారా మనకు కిడ్నీలు, లివరు ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు హార్ట్, బ్రెయిన్ కూడా కొన్ని స్ట్రోక్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ కానీ, మెకనైజేషన్ కానీ, లేకపోతే మనం ఈ వెహికులర్ పొల్యూషన్ కానీ ఈ మధ్యకాలంలో అర్బనైజేషన్లో ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్యలు మనం చూస్తున్నాం. సో ఎంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇలాంటి సమస్యల గురించి ఎన్నో గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టినా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్లో ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ పెరగటం, విలేజెస్ తగ్గిపోవటం, విలేజెస్లో కూడా ల్యాండ్స్ ఎక్కువగా కమర్షియలైజ్ అయిపోయి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా తయారైపోవటం వల్ల మనకి పొల్యూషన్ అనేది హ్యూమన్ వ్యక్తులపైన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలా మనకు యూజువల్గా ఎయిర్ పొల్యూషన్ ద్వారా వాటర్ పొల్యూషన్ ద్వారా బేసిక్ సిమ్టమ్ మనం ఏ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగై ఒక వ్యక్తికి ఎఫెక్ట్ అయినా కానీ, ఏ పొల్యూటెంట్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఆర్ వాటర్, ఎయిర్ ద్వారా వచ్చే ఎనీ ఫారెన్ బాడీ ఇన్ టు ద బాడీ, ఎనీ ఫారెన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ముఖ్యంగా మనకు ఫీవర్ రూపంలో మనకు ఇనిషియల్ సైన్స్ సిమ్టమ్ ద్వారా కనబడుతుంది. ఆ తర్వాత మనకు హెడేక్ అనేది కూడా మోస్ట్ కామన్గా ఉంటుంది. ఊరికే అలసట చెందడం, పడిపోవడం, ఫెటిగ్ అయిపోవడం, చచ్చుబడిపోవడం, పని చేయలేని పరిస్థితిలో ఉండడం, ఇలాంటి మానవ అనర్థాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం గాలి కానీ ఆ వాటర్ కంటెంట్ ద్వారా ఏవైతే టాక్సిన్స్ కానీ ఏమైనా పీల్చుకుంటే అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పోయేది ఊపిరితిత్తులోకి. ఈ అప్పర్ రెస్పిరేటరీ ఎఫెక్ట్, లోవర్ రెస్పిరేటరీ ఎఫెక్ట్లో మనకు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ రిస్టోర్ అవ్వడం, ఆక్సిజనేటెడ్ మనకు గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది డిఫెక్ట్ అవ్వడం, ఈ ఊపిరితిత్తుల్లో ఉండే నరాలు దెబ్బతిండడం, అంతేకాకుండా ఈ ఊపిరితిత్తులో కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ చేరిపోయి ప్యారెంకైమల్ డ్యామేజ్ చేయడం, దీని ద్వారా మనకు రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే ఊపిరితిత్తుల్లో స్లో పాయిజనింగ్ లాగా అది క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అనే సమస్య రావడం, ఊపిరితిత్తులు కంప్లీట్గా డ్యామేజ్ చేసి క్యాన్సరస్ స్టేజెస్కి వెళ్ళడం, ఇవి బ్యాక్టీరియా వల్ల కావచ్చు, పారాసైట్స్ వల్ల కావచ్చు, కెమికల్స్ మనం గాలి ద్వారా తీసుకునే కెమికల్స్ వల్ల కావచ్చు, ఈవెన్ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా మనకు ఈ సమస్యలు రావచ్చు. ఇలా కార్డియోవాస్కులర్ ఇల్నెస్ రావడం, గ్యాస్ట్రోఎంటరైటిస్, క్యాన్సరు, కడుపులో విపరీతంగా తిప్పడం, అంతేకాకుండా స్కిన్ ఇరిటేషన్ అంటే ఈ యొక్క ఎయిర్ పొల్యూటెంట్స్ వలన స్కిన్ తాకిడి జరిగినప్పుడు స్కిన్ డెర్మటైటిస్ సమస్యలు రావడం, అంతేకాకుండా ఎప్పుడైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెరిగిపోయి సాయిల్ కంటామినేషన్ అవుతుందో మనకు వాటర్ కూడా ఆ కంటామినేషన్ ద్వారా మనకు ఆ తీసుకునే వాటర్, సపోజ్ బోర్ వాటర్ తీసుకుంటే అందులో మనకు ఇండస్ట్రియల్ కంటామినేషన్ ఉన్నా, లేకపోతే నార్మల్ వాటర్లో బ్యాక్టీరియా సరైన ప్రాపర్ ఫిల్టరేషన్ చేయక సరిగ్గా వాటర్ వేడి చేసి వడకార్చి తాగకపోయినా, లేకపోతే ఆర్ఓ వాటర్ తాగకపోయినా
మనకు ఇట్లాంటి పారాసైట్స్, కెమికల్స్, బ్యాక్టీరియా లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి మన కడుపులో ఉండే ఈ జీర్ణకోశము డ్యామేజ్ అవ్వడం, గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటాము. కొన్ని కెమికల్స్ క్యాన్సర్ తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని ద్వారా ఈ వామిటింగ్ సెన్సేషన్ అంటే పెస్టిసైడ్స్ ద్వారా మనము భూమిలో ఉన్నప్పుడు ఆ పెస్టిసైడ్స్ వాటర్ రూపంలో మనకు రావటం వల్ల గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అనే సమస్య రావడం ఇలాంటివి చూస్తుంటాం. సో ఇలా ఎన్నో సమస్యలను మనం చూస్తాం కాబట్టి మనం పర్టికులర్గా ఈ వాటర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే అనర్థాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని మినిట్స్ వచ్చింది ఇది ఆఫ్ చేయండి. హైదరాబాద్కి జరిగే నష్టాలేంటి? మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మనం చాలా తీవ్రంగా మూసీ నది గురించి చర్చించుకుంటున్నాం. రోజు పత్రికల్లో, టీవీ ఛానల్లో, యూట్యూబ్స్లలో మనం ఎక్కువగా హైదరాబాద్లో ఆందోళన చూస్తున్నాం. ఒక జీవనది లాంటి మూసీ రివర్ 100 సంవత్సరాల క్రితం ఎంతటి చక్కటి వాటర్ ఫ్లో అయ్యేదో ఇప్పుడు అదే మూసీ రివర్ మురికి కూపంగా ఏర్పడి ఆ మురికి నీళ్ళతో ఎంతోమందికి అంటే హైదరాబాద్లో ఉన్న 1,80,00,000 మంది, దాదాపుగా 2 కోట్ల మంది చెరువులో ఉన్నారు హైదరాబాద్ పాపులేషన్. ఇంతమందికి ఇది భారీ ఎత్తున కాలుష్యం చేర్చడం, తద్వారా మనం ఈ 2 కోట్ల మంది వాడే వ్యర్థాలు, మిగిల్చిన వ్యర్థాలు వాటర్ రూపంలో కానీ, లేకపోతే వస్తువుల రూపంలో కానీ, లేకపోతే గాలి రూపంలో కానీ, ఆర్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ, లేకపోతే వెహికులర్ పొల్యూషన్ వలన మనకు ఈ మూసీ నది పరివారక ఏరియాలలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. యూజువల్గా సున్నితమైన ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, లివర్ లాంటి అవయవాలు ఉండే మన బాడీలో గ్రామాల్లో ఎంత సేఫ్టీ మెజర్స్తో హ్యాపీగా జనాలు బతుకుతున్నారు అనేది కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి గ్రామాల్లో ఉండే పొల్యూషన్కి దాదాపుగా 90% తేడా ఉంది. ఈ మూసీ నదిలో జరిగే ఈ ప్రమాదం, ఈ కాలుష్యం ప్రతి ఒక్క మానవాళికి, జంతువులకు కూడా హానికరంగా మారింది. కాబట్టి వీటి గురించి ఈరోజు మన గవర్నమెంట్ కానీ, పొల్యూషన్ బోర్డు కానీ, ఎన్నో ఎన్జిఓ సంస్థలు కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన కొంతమంది పొలిటీషియన్స్, ఆఫీసర్స్ కక్కుర్తి వలన కానీ, లేకపోతే వారి యొక్క అవినీతి వలన ఈ యొక్క రివర్ ఇప్పుడు మురికి కూపంలాగా మారిపోయి ప్రాణవాళికి, జంతువుల